వరి రైతులకి అందరికీ నమస్కారం. ఈ వరి కట్ చేసేసినాక అది కుళ్ళిపోవడం కోసం డీబ్యాక్ట్ డెఫినెట్లీ వాడండి. ఎందుకంటే ఈ 2-3 రోజుల్లోనే 1000 లీటర్ల డీలర్స్ కొన్నారు. అది మెత్తబడిపోయి కుళ్ళిపోతుంది. కుళ్ళిపోవడమే కాకుండా మళ్ళీ భూమిలో అది ఎరువు అవుతుంటుంది. మీరు యూరియాలు డిఏపీలు వేసి ఉండి ఇప్పుడు వరి బాగా రావట్లేదు. కాబట్టి డెఫినెట్లీ ఒక డీకంపోజింగ్ 1 లీటర్ కొని ఇసుకలో కలిపి చల్లేయండి. వీలైతే ఎరువులో కలపండి. తర్వాత 1 బకెట్ భూశక్తి గ్రాన్యూల్స్ పొలంలో చల్లుకుంటే మీకు దాంట్లో వ్యామో, ట్రాకోడర్మా, సూడోమోనాస్ అన్నీ కలిపి ఉంటాయి. ఆ గ్రాన్యూల్స్లో 10 కేజీలు సరిపోతాయి ఎకరాకి. తర్వాత ఈపీఎన్ అని ఒక ప్యాకెట్ ఉంది. అది నీళ్ళల్లో పారే చోట కలిపి మెత్తగా నీళ్ళల్లో వేస్తే రైతులు నాకు ఫోన్ చేసి మళ్ళీ కాండొంతులు పురుగు రాలేదమ్మా అని అంటున్నారు. అంటే స్టెమ్ బోరర్ అంటారు దానికి 1 ప్యాకెట్ 1 ఎకరాకి సరిపోతుంది. మీరు నీళ్ళల్లో కలిపేస్తే దాన్ని ఏం చేస్తుందంటే స్టెమ్ బోరర్కి లోపలికి వెళ్ళి దాన్ని తినేస్తుంది. మీరు ఏం చేస్తారు, టిమిడ్ గ్రాన్యూల్స్, 4-8 గ్రాన్యూల్స్ వేస్తారు. తెలంగాణలో అయితే ఇట్లా ఫ్లోట్ అయినాయి. ఏంటి ఈ స్టెమ్ బోరర్స్ అన్నీ నీళ్ళల్లో ఇలా పోతున్నాయి. ఎన్ని వేసినా చచ్చిపోవట్లేదు. ఈపీఎన్ అనేది ఏంటంటే దాంట్లో లైవ్ నెమటోడ్స్ ఉంటే దాని లోపలికి వెళ్ళి దాన్ని తినేస్తుంది. చాలామంది రైతులు మళ్ళీ నాకు ఫోన్ చేసి మంచి రిజల్ట్ వచ్చిందమ్మా అని అంటారు. ఇవన్నీ 3 మీరు సాయిల్ అప్లికేషన్. తర్వాత స్ప్రేయింగ్ వచ్చేతలకే ఎక్కువగా అమూల్య అని ఒక లిక్విడ్ ఉంది. అగ్గి తెగులు, పొడ తెగులు, విల్ట్, బ్లైట్, బ్లాస్ట్ అన్నీ పోతాయి. అమూల్య అని ఒక లిక్విడ్. అదేం చేయాలంటే ఎకరాకి 1/2 లీటర్ సరిపోతుంది. ఒకటేమో అమూల్య గోల్డ్ ఉంటుంది. అది కూడా ఒక 200 గ్రామ్స్ ఎకరాకి సరిపోతుంది. ఒకవేళ మీకు దోమ కానీ వస్తే మటుకు బెవేరియాను, నీమ్ ఆయిల్ కలిపి స్ప్రే చేయండి. వీటితోనే మీకు కాంబీ ప్యాక్ ఒకటి ఉంటుంది. ఈ 4-5 స్ప్రేలలోనే ఎన్పీకే, నాసా అన్ని పంటలకి పనికొస్తుంది. భూమిలో మీరు డిఏపి వేసి ఉంటారు కాబట్టి ఇంకా మొక్క భాస్వరం అందుకోలేదు. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మీకు భూమిలో ఉండే భాస్వరాన్ని అందిస్తుంది. అమూల్య నాసాను ఎన్పీకే స్ప్రే చేసి చూడండి అన్ని పంటలకి. 1 ఎకరాకి చేయండి, 1 ఎకరాకి చేయండి, లేదా 1 అరెకరాకి చేయండి, అరెకరాకి చేయకండి. దీని గ్రోత్ దాని గ్రోత్ చూడండి. కెమికల్స్ బదులు ఈ బయలాజికల్స్ మీద ముందు చూపండి.